హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ఈ రోజు క్లాస్లో మనం సినానిమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. మరి సినానిమ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఏంటండి? డేటాబేస్ ఆబ్జెక్ట్. దీనివల్ల యూజ్ ఏముంది అంటే, ఒక టేబుల్కి డూప్లికేట్ నేమ్ ఇవ్వాలా, ఒక వ్యూకి డూప్లికేట్ నేమ్ ఇవ్వాలా, ఒక సీక్వెన్స్కి డూప్లికేట్ నేమ్ ఇవ్వాలా, విచ్ మీన్స్ దట్ అలియాస్ నేమ్ ఇవ్వాలా అని అనుకున్నట్లయితే సినానిమ్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇస్ ఇట్ ఓకే? సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్ సినానిమ్? Synonym, it is a database object. It is a database object. ఇది ఎందుకోసం వాడతారు ఇది? So which is used as an alias name. Yes guys, ఇది alias name గా వాడతారు. దేనికి అంటే alias name for a table, ఒక టేబుల్ కావచ్చు, లేదంటే వ్యూ కి కావచ్చు, లేదంటే సీక్వెన్స్ కి కావచ్చు. అర్థమైందా? అంటే డూప్లికేట్ నేమ్ లాగా వాడుకోవాలా అని అనుకున్నట్లయితే సినానిమ్ని వాడతారు. ఇన్ జనరల్గా సినానిమ్ అంటే ఇంగ్లీష్లో నానార్థాలు అంటారు. నానార్థాలు అంటే ఒక మీనింగ్ ఉంటుంది కదా, ఒక అర్థంకి ఇంకొక అర్థం తీసుకుని వస్తారు. ఇన్ ద సేమ్ వే ఒక టేబుల్ నేమ్కి ఇంకొక టేబుల్ నేమ్ మనం పెట్టుకోవచ్చు, డూప్లికేట్ నేమ్ ఇవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సే సినానిమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకు ఏమవుతుంది, సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలా అంటే, ఇది హైడ్ చేస్తుందండి. ఇట్ హైడ్స్ ద నేమ్ అండ్ ఓనర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే పేరుని హైడ్ చేసిన రియల్ నేమ్, అంటే ఆ రియల్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదో తెలియదు, హైడ్ చేసేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీన్ని ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు అనమాట, అంటే దాన్ని కూడా హైడ్ చేస్తుంది. సో అలాంటి వాటిని ఇక్కడ ఏమంటారంటే సినానిమ్స్ అంటారు. ఏమంటారండి? సినానిమ్స్. అగైన్ సింపుల్గా మనం ఒక పాయింట్ చెప్పినట్లయితే, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై DBA, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. మరి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ ఉన్నాయండి. అదేంటంటే టైప్స్ ఆఫ్ సినానిమ్స్ అని చెప్పుకోవచ్చు. వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ ఆర్ దే. దీంట్లో ఫస్ట్ వన్ ఇట్స్ ఏ ప్రైవేట్ సినానిమ్ అంటారు, ప్రైవేట్ సినానిమ్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ పబ్లిక్ సినానిమ్. ఇజ్ ఇట్ ఓకే? మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఏముంది, ఇట్స్ ఏ ప్రైవేట్ సినానిమ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సినానిమ్. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్ ఏ ప్రైవేట్ సినానిమ్. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ ద ప్రైవేట్ సినానిమ్? ప్రైవేట్ సినానిమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి గైస్, ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ సినానిమ్ అంటే బై డిఫాల్ట్గా మనకు ఏమైతే మీరు సినానిమ్స్ క్రియేట్ చేస్తారో వాటిని ప్రైవేట్ సినానిమ్ అంటారు. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇట్ ఈస్ అవైలబుల్ టు ద పర్టికులర్ యూజర్. ఓకే, ఇది పర్టికులర్ యూజర్కి మనకు అవైలబుల్లో ఉంటుంది. హూ క్రియేట్ ద సినానిమ్? ఓకే, హూ క్రియేట్ ద సినానిమ్. ఎవరైతే ఇక్కడ సినానిమ్ క్రియేట్ చేస్తాడో ఆ యూజర్ దాన్ని ఈజీగా వాడుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో అలాంటి వాటిని ఏమంటారు? ప్రైవేట్ సినానిమ్. అంటే ఒక పర్టికులర్ యూజర్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, హియర్ మన దగ్గర ఒక టేబుల్ ఉందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. దిస్ ఇస్ వాట్ మై టేబుల్. ఈ టేబుల్కి ఒక డూప్లికేట్ నేమ్ తయారు చేసి మీ ముందర చూపిస్తాను. చూడండి హౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, క్రియేట్ సినానిమ్. ఇక్కడ సినానిమ్ పేరు ఇచ్చేయండి. నేను ఇక్కడ సినానిమ్ S1 అని తీసుకుంటాను. S1 అంటే ఏ ఆబ్జెక్ట్కి? ఫర్ EMP ఆబ్జెక్ట్. అంటే ఈఎంపీ అనే టేబుల్, ఎంప్లాయీ టేబుల్కి నేను ఒక డూప్లికేట్ నేమ్ ఇచ్చాను. ఆ డూప్లికేట్ నేమ్ ఏంటంటే S1. ఓకేనా? సో ఎప్పుడైతే నేను ఎంటర్ ఇస్తానో ఐ గెట్ ద మెసేజ్ సినానిమ్ క్రియేటెడ్. క్లియర్? సో నా ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, ఇట్స్ ఏ S1 అని ఇచ్చా. అంటే ఇప్పుడు నేను EMP ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? S1 ఇస్తే చాలు. ఇప్పుడు నాకు పేరు వచ్చేస్తుంది. చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. వై? బికాస్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద సినానిమ్స్. వీటిని ఏమంటారు? సినానిమ్స్ అంటారు. ఓకే, సో మరి ఈ సినానిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేసి ఉంటారు? మరి వేర్ ద లొకేషన్ ఇట్ హ్యాస్ బీన్ స్టోర్డ్. ఓకేనా? ఒక డేటా డిక్షనరీలో స్టోర్ చేసి ఉంటారు. మరి ఆ డేటా డిక్షనరీ పేరు ఏంది అంటే, విచ్ ఇస్ నథింగ్ బట్ యూజర్ అండర్ స్కోర్ సినానిమ్స్ అని మీరు ఇచ్చినట్లయితే, ఇక చూడండి గైస్, సినానిమ్ నేమ్ అనే ఒక కాలం ఉంది. ఇప్పుడు దీన్ని కాల్ చేసాం, సెలెక్ట్ సినానిమ్ అండర్ నేమ్. ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ యూజర్ అండర్ స్కోర్ సినానిమ్స్. ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చానో నాకు ఇక్కడ S1 అనే సినానిమ్ వస్తూ ఉంది. ఆర్ ఏబుల్ టు సీ?
ఇంతకుముందు నేను ఏం చేశాను, ఒక సినానిమ్ పేరు క్రియేట్ చేశాను కదా S1 అని, ఆ సినానిమ్ నేమ్ ఇక్కడ నాకు చూపిస్తుంది S1. అర్థమైందా? సో ఇలాంటి వాటిని ఏమంటారు, ఇట్స్ ఏ ప్రైవేట్ సినానిమ్స్ అంటారు. ఏమంటారండి, ఇట్స్ ఏ ప్రైవేట్ సినానిమ్స్. ఓకే, నా ఇప్పుడు ఇంకొకటి మన దగ్గర ఉంది, అదేంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పబ్లిక్ సినానిమ్స్. వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ గైస్, వీ హ్యావ్ వన్ మోర్ టైప్ ఆఫ్ సినానిమ్ ఇస్ దేర్. మన దగ్గర ఇంకొక టైప్ సినానిమ్ ఉంది. అలాంటి వాటిని ఏమంటారు, ఇట్స్ ఏ పబ్లిక్ సినానిమ్ అంటారు. ఏమంటారు, ఇట్స్ ఏ పబ్లిక్ సినానిమ్. ఇట్ క్లియర్? రైట్. సో మరి దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద పబ్లిక్ సినానిమ్? మరి ఇది ఎవరండి క్రియేట్ చేసేది? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై DBA ఓన్లీ. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై DBA అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ యూజర్కి మాత్రమే అప్లికబుల్ కావాలంటే ప్రైవేట్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక యూజరు అంటే ఒక DBA రిమైనింగ్ ఎంతమంది మీ దగ్గర యూజర్స్ ఉన్నారో అంతమంది యూజర్స్కి సినానిమ్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే DBAదే. సో ఇప్పుడు DBA ఏం చేస్తున్నాడు, ఎలాంటి సినానిమ్స్ క్రియేట్ చేస్తున్నాడు అంటే పబ్లిక్ సినానిమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై DBA. ఇది ఎవరైనా క్రియేట్ చేసేది? DBA. సో విచ్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ద యూజర్స్. అర్థమైందా? మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అగైన్ యూ విల్ గెట్ మచ్ క్లారిటీ. చూడండి గైస్, నేనేం చేయబోతున్నాను ఇక్కడ నుంచి, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద ఇలా తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో యూజర్ అని ఇస్తాను. ఫస్ట్ ద యూజర్ నేమ్ గైస్, యూజర్ నేమ్ ఇస్ సిస్టమ్. ప్రీవియస్ సెషన్స్లో నేను నా పేరుతో ఒక యూజర్ ఐడి క్రియేట్ చేశాను, గుర్తుందా మీకు? సరే, నేను దాన్ని కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ కనెక్ట్ సి హ్యాష్ సాధక్ /పాస్వర్డ్ ఇస్ అగైన్ సాధక్. రైట్ నౌ ఇప్పుడు చూడండి, షో యూజర్. వాట్స్ ద యూజర్ నేమ్? సి హ్యాష్ సాధక్. రైట్ నౌ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సినానిమ్. మరి ఈ సి హ్యాష్ అనే యూజర్ సాధక్ అనే యూజర్కి నేను DBA పర్మిషన్ ఇచ్చి ఉన్నా కదా. సో దాట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సినానిమ్ రైట్ నౌ. మరి పబ్లిక్ సినానిమ్ మీరు క్రియేట్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే జస్ట్ గివ్ ద కమాండ్ లైక్ దిస్, క్రియేట్ పబ్లిక్ స్పేస్ సినానిమ్ స్పేస్ మీకు కావాల్సిన సినానిమ్ పేరు అంటే S2 అని పెట్టుకుంటాను. ఓకే, పబ్లిక్ సినానిమ్ S2 లేదంటే PS2 అని పెట్టుకుంటాను. PS1 అని పెట్టుకుంటాను, మీ ఇష్టం ఏదైనా కావచ్చు. ఫార్ అంటే ఏ యూజర్లో ఉన్నది, సిస్టమ్ అనే యూజర్లో EMP అనే టేబుల్ ఉంది, అక్కడ నుంచి నేను ఒక సినానిమ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇజ్ ఇట్ ఓకే? సినానిమ్ ఈస్ క్రియేటెడ్. రైట్ నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ PS1 అని ఇవ్వగానే మొత్తం ఇన్ఫర్మేషన్ మళ్ళీ బయటకు వచ్చింది. ఒకవేళ ఈ సినానిమ్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, just do nothing. It's a drop public synonym PS1. ఎప్పుడైతే మీరు ఈ విధంగా కమాండ్ ఇస్తారో మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. మొత్తం డేటా మనకు ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. కానీ డిలీట్ చేసే ముందు అగైన్ ఒకసారి నేను ఇలా తీసుకుంటాను, సెలెక్ట్ synonym _name ఫ్రమ్ ఎస్ గైస్. చూడండి, యూజర్ _synonyms అని ఇచ్చినట్లయితే మనం వేరే యూజర్ కదా, వేరే యూజర్లో ఉన్నాం. యాక్చువల్గా మనం సి హ్యాష్ సాధకులో ఉన్నాం. అంటే వేరే యూజర్లో వెళ్ళి చూసినట్లయితే మనకు డేటా మొత్తం కనిపిస్తుంది. సరే, పని చేద్దాం. ఐ జస్ట్ గో హియర్, కనెక్ట్ system/password. ఓకే, నా ఇప్పుడు ఇదే కమాండ్ రన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చిందా S1 అనే సినానిమ్ ఉంది. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సరే, ఇప్పుడు ఈ S1 అనే సినానిమ్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తున్నారు, సింపుల్గా మీరు జస్ట్ గివ్ ద కమాండ్ డ్రాప్ synonym S1. డిలీట్ అయిపోయింది, సినానిమ్ డ్రాప్డ్ కదా. వన్స్ ఇప్పుడు మీరు ఆ పబ్లిక్ సినానిమ్ ఉంది కదా, పబ్లిక్ సినానిమ్ దాన్ని డిలీట్ చేయాలి. దాన్ని డిలీట్ చేయాలంటే అగైన్ ఆ యూజర్లో వెళ్ళిపోండి. ఓకేనా? వాట్స్ ద యూజర్ నేమ్? కనెక్ట్ సి హ్యాష్ సాధక్, పాస్వర్డ్ ఇస్ సాధక్ అగైన్. ఓకే, నౌ జస్ట్ గివ్ ద కమాండ్ డ్రాప్ పబ్లిక్ synonym. What's the synonym name guys? What's the synonym name we have taken? It's a PS1 kada. It's a PS1 synonym drop. అర్థమైందండి? సో లైక్ దట్ ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, సినానిమ్స్ని క్రియేట్ చేయొచ్చు. సినానిమ్ అనేది సినానిమ్స్, వ్యూస్, టేబుల్స్ వీటన్నిటిని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏమంటారు? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. అర్థమైందా? సో మరి మనం నెక్స్ట్ క్లాస్తో వేరే టాపిక్తో మీ ముందర ఉంటాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.